హాయ్ అండి అందరికీ. నేను మీ వినిత. వెల్కమ్ టు వినిత వ్లాగ్స్. ఈసారి మనకి నవంబర్ 21 శుక్రవారం రోజునైతే పోలిపాడ్యం తిథి అయితే వస్తుందండి. ఈ తిథి ప్రత్యేకత ఏంటంటే కార్తీక మాసంలో ఎవరైనా దీపారాధన చేయలేని వారు ఈ పోలిపాడ్యం తిథి రోజు కార్తీక మాసం అంతటికి కలిపి 33 ఒత్తులనైతే వెలిగించి నీటిలో వదిలేయడం ద్వారా మనం ఈ కార్తీక మాసం అంతా కూడా పూజ చేసిన విశేష ఫలితాన్నయితే మనం పొందవచ్చండి. అయితే కాలువలలో, నదీ పరివాహక ప్రాంతాల్లో ఎవరైతే దీపాలు వదలలేని వారు ఉంటారో మనం ఇంట్లోనే ఏం చక్కగా తులసమ్మ దగ్గర ఒక బేషంలో వాటర్ తీసుకొని మనం దీపాలనైతే వెలిగించుకోవచ్చండి. అరటొక్కలు దొరకలేని వారు కొబ్బరి చిప్పలైనా సరే మనం ఈ దీపాలని వదిలేయొచ్చండి. ఇంట్లో దీపాలను వదిలేశాక 3 సార్లు దీపానికి నీటిని చూపిస్తూ నమస్కరించుకొని మనం ఒక శ్లోకాన్నయితే చెప్పాలండి. కార్తీక దామోదర, గయా దామోదర, ఆత్మ దామోదర, లింగ దామోదర, మోక్ష దామోదర, కృత్తిక మహాలక్ష్మి అని చెప్పుకుంటూ నువ్వు ఎలాగైతే పూలమ్మని స్వర్గానికి పంపావో నన్ను కూడా అలాగే స్వర్గానికి తీసుకువెళ్ళు అని చెప్పుకుంటూ లక్ష్మీ దామోదర, రాధా దామోదర, గోరంత పసుపు కుంకుమ నువ్వు తీసుకొని కొండంత పసుపు కుంకుమ మాకేయవమ్మ అని చెప్పుకుంటూ వ్రత కథ చదువుకొని అక్షింతలు చల్లుకున్నాక మనకి అయితే కంప్లీట్ అయిపోతుందండి. మీరు మాత్రం లైక్ చేయండి.